ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. నేడు జిల్లాలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సింగరేణి ప్రాంతంలో 44 డిగ్రీలు నమోదైంది. మరో వారం రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు వడగాళ్లు తీవ్రతరం అయ్యే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో జనం ఇళ్లలో నుంచి బయటికి రావాలంటేనే భయపడిపోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం విజువల్స్లో 12 గంటల సమయానికి సంబంధించి కూడా ఎండ తీవ్రత సంబంధించి భారీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చాలా వరకు జనం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఏదైనా అత్యవసర అవసరాలు అయితేనే బయటికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మార్చి నెలలోనే ఎండల తీవ్రత ఈ విధంగా ఉంటే ఏప్రిల్ మేలో ఇంకే విధంగా ఉంటాయన్నది కూడా జనం కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వడగాలుల తీవ్రత గత వారం రోజుల నుంచి వడగాలుల తీవ్రత ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలకు సంబంధించి ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు వడదెబ్బ తీవ్రత సంబంధించి వడదెబ్బ కూడా చాలా వరకు ఎక్కువగా ఎఫెక్ట్ పడుతున్న నేపథ్యంలో అటు ప్రభుత్వ ఆసుపత్రి కూడా వడదెబ్బ సంబంధించి కేసెస్ కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు వైద్యులు కూడా ప్రికాషన్స్ సంబంధించి సూచిస్తున్నారు. ఏదైనా అత్యవసర అవసరాలు అయితేనే జనం ఇళ్ళ నుంచి బయటికి రావాలి, లేకుంటే ఇళ్ళకే పరిమితం కావాలని కూడా వాళ్ళు సూచిస్తున్నారు. ఎందుకంటే ఎండ తీవ్రత సంబంధించి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో డిహైడ్రేషన్తో ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంటే ఎక్కువగా వృద్ధులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు, చిన్నపిల్లలను కూడా బయటికి తీసుకురావద్దని కూడా వాళ్ళు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు వాతావరణ శాఖ అధికారులు కూడా మరో రాబోయే వారం 10 రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం 42 డిగ్రీల వరకు ఖమ్మంలో నమోదవుతున్నాయి. అటు కొత్తగూడెం సింగరేణి ఏరియాలో మాత్రం అక్కడ ఇంకా రికార్డు స్థాయిలో 44 డిగ్రీలకు సంబంధించి నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు కొత్తగూడెంతో పాటుగా కోల్డ్ బెల్ట్ ఏరియా మొత్తం వడగాళ్ల తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. దీంతో అటువైపు కార్మికులతో పాటుగా లోకల్గా ఉండే జనం కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ 10 దాటితేనే ఎండ తీవ్రత అక్కడ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కోల్డ్ బెల్ట్ ఏరియాలో సాయంత్రం 5-6 గంటల వరకు కూడా అదే వడగాళ్ళలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో జనం చాలా వరకు కూడా ఇళ్ళకే పరిమితం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు కూల్ డ్రింక్స్ ఇటు ఏదైనా అత్యవసర సమయం నుంచి బయటికి వచ్చిన సందర్భంలో కొబ్బరి బొండాలతో పాటుగా కూల్ డ్రింక్స్ ఇతర జ్యూస్ లాంటివి లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే డిహైడ్రేషన్తో ఇబ్బందులు పడకుండా ఉండాలంటే లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మాత్రం ఎండల తీవ్రత గతంతో పోలిస్తే ఈసారి భారీగా అంటే ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితులు మాత్రం ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ప్రధాన రోడ్లు, ప్రధాన చౌరస్తాలు కూడా చాలా వరకు నిర్మానుష్యంగా సంబంధించి కనిపిస్తున్నాయి. అటు రోజువారీ కూలీ పనులకు వెళ్ళే కూలీలు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ పనులను కూడా ప్రస్తుతం తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చిరు వ్యాపారుల పరిస్థితి కూడా మరీ ఇబ్బందికరంగా ఉంది. ఎండ తీవ్రత ప్రస్తుతమే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో తమ వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయన్నది కూడా చిరు వ్యాపారులు కానీ రోజువారీ కూలీలు చేసుకునే కూలీలు కానీ కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది.